వరంగల్ పార్లమెంట్ లోక్సభ సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి 1900 కౌంటర్లకు సంబంధించి ఇక్కడ అధికారులకు ఎలక్షన్ మెటీరియల్ అందజేయడంతో పాటుగా ఈవీఎంలు కూడా అందజేస్తున్నారు. ఇప్పుడు మనతోని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అసిస్టెంట్ ఆర్ఓ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మిగతా వివరాలు తీసుకుని చెప్పండి మేడం, ఇక్కడ ఎలక్షన్ సంబంధించి అధికారులకు అంతా మోటివేట్ చేయడం జరిగిందా? ప్రజెంట్ అయితే ఇక్కడ వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ గోడౌన్ నెంబర్ 11 పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మాకు 21 సెక్టర్స్ ఉన్నాయి. సో సెక్టర్ వారీగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెక్టర్లో స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ, స్టేషనరీ అండ్ ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మటీరియల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అది సరిగా ఉందా లేదా అది చెక్ చేస్తున్నాము. సో ఈ మధ్యాహ్నం ఇది లంచ్ తర్వాత ఈవీఎం కూడా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. సో ప్రజెంట్ అయితే అందరూ అదే పనిలో ఉన్నారు. ఇప్పటికీ మనకు ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉండడంతో ప్రజలకు మీరు ఏ విధమైన సౌకర్యాలు పోలింగ్ కేంద్రాల వద్ద చేస్తున్నారు? సో ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒకటి షెడ్ ఫర్ ఓటర్స్ అనేది బయట ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు బిఎల్ఓస్కి కూడా కొన్ని షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత డ్రింకింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ అండ్ మెడికల్ సపోర్ట్స్ కూడా ఇవ్వడం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కనుక మా దగ్గర హెల్ప్ లైన్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్లో ఏదైనా సమస్య వస్తే మేము రిజాల్వ్ చేస్తాం. ఇప్పటికీ ఉదయం 6 గంటలకే కౌంటింగ్ స్టార్ట్ కావాలి కదా, మరి దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 6 గంటలకే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, మరి ఇప్పటికే ఆలస్యం అవుతుంది. మరి ఎలక్షన్ రేపు జరిగే ఏమైనా డేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? రేపు ఈ ప్రజెంట్ అయితే వాళ్ళు అందరూ ఇది మటీరియల్ ఈవీఎం తీసుకుని ఈరోజు అక్కడ రీచ్ అవుతారు. రేపు 7కి స్టార్ట్ అవుతుంది, 6కి ఎండింగే. సో దాదాపు అందరూ 6 వరకు వస్తారు. ఒకవేళ 6కి చాలామంది వస్తే వాళ్ళకు స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ ఏర్పాట్లు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నాయిమ్తో దిలీప్, KTN టీవీ.